ఒక వ్యక్తి కరపత్రాలు పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ, యేసుక్రీస్తును విశ్వసించండి, ఆయన మీకు మనశ్శాంతిని ఇస్తాడు, ఆయన మీ జీవితాన్ని మార్చేస్తాడు, శాంతిని సమాధానాన్ని ప్రసాదిస్తాడు, మీరు కలిగి ఉన్నటువంటి అలవాటుల నుంచి విడిపిస్తాడు, దుష్టత్వం నుంచి విడిపిస్తాడు, దుర్మార్గపు తత్వం నుంచి విడిపిస్తాడు. ఎంతటి దుర్మార్గుణ్ణైనా దుష్టుణ్ణైనా యేసుక్రీస్తు మార్చగలడు, మారుస్తాడు అని చెప్పుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ వెళ్తూ ఉంటే, క్రైస్తవ్యం అంటే, క్రీస్తు అంటే గిట్టినటువంటి ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి మత ప్రచారం చేయి మాకు. యేసుక్రీస్తట దుర్మార్గుల్ని మార్చేస్తాడట, దుష్టుల్ని మార్చేస్తాడట, ఎంతటి పాపిష్టి అలవాట్లు కలిగిన వ్యక్తినైనా సరే మంచోడిగా మార్చేస్తాడట. ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు ఈ దొంగ ప్రచారం? ఈ తప్పుడు ప్రచారం చేసి మాయ మాటలు చెప్పి మనుషుల్ని మాయ చేసి మతంలోకి లాగేసుకుంటున్నారు మీరు. ఈ ప్రాంతంలో మళ్ళీ నువ్వు కనిపించావంటే కాళ్ళు చేతులు ఎర్రకొట్టేస్తానేమనుకున్నావు? పో ఇక్కడి నుంచి. అయ్యో, గట్టి గట్టిగా అరిచేస్తున్నాడు. ఎంత గట్టిగా అరిచినా సరే ఇటువైపు ఉన్న వ్యక్తి చాలా సౌమ్యంగా, అది కాదయ్యా, నేను చెప్తుంది వాస్తవమే, యేసుక్రీస్తు ఎంత దుర్మార్గుడైనా మార్చగలరు, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొట్టేస్తారేమనుకున్నావు అని కాలర పట్టుకున్నాడు. కాలర పట్టుకుని కొట్టేంత పని చేస్తే ఈ లోపల దూరం నుంచి ఒక వ్యక్తి కుట్టుకుంటూ వచ్చాడండి. ఇలా ఇదిగో ఇలా కుట్టుకుంటూ వచ్చేసాడు, మధ్యలోకి వచ్చేసాడు. వచ్చి ఆగో కాలర పట్టుకుని వాడిని దూరంగా గెంటాడు. ఏమిటయ్యా నువ్వు మీదకి వెళ్తున్నావు ఏమిటి? కొట్టడానికి వెళ్తున్నావు ఏమిటి? లేకపోతే ఏం చేయాలి? యేసుక్రీస్తట జీవితాలు మార్చేస్తాడట, దుర్మార్గులు మార్చేస్తాడట, దుష్టుల్ని మార్చేస్తాడట. తప్పుడు ప్రచారం చేస్తూ మనుషుల్ని మాయేసి పడేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని మామూలుగా వదిలిపెట్టకూడదు అని గట్టిగా అరుస్తూ మళ్ళీ మీదకి వెళ్ళబోతే, ఆగు నాయనా. అతను చెప్పేది నిజమే. మళ్ళీ నువ్వు ఒకటి తయారయ్యావు దానికి. మళ్ళీ దుష్టుల్ని, దుర్మార్గుల్ని, పనికిమాలిన వాళ్ళని యేసుక్రీస్తు మార్చేస్తాడని చెప్పంటూ ఉంటే నువ్వు మళ్ళీ నిజమని చెప్పంటావేమిటి? నీకైనా బుద్ధుందా? కుంటుకుంటూ వచ్చిన వ్యక్తి అంటున్నాడు, అతను చెప్పేది నిజమే, నీకెలా తెలుసు? అందుకు నేనే సాక్ష్యం. నువ్వెలా సాక్ష్యం? దుర్మార్గుల్ని, దుష్టుల్ని, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని యేసుక్రీస్తు మారుస్తాడు అని చెప్తున్నాడు అతను. అదే ఇలాంటి తప్పుడు ప్రచారమే చేయొద్దు అంటున్నా. అందుకే చెప్తున్నా, అతను చెప్తుంది కరెక్టే అని చెప్పి, దానికి నేనే సాక్ష్యం అని చెప్పి. ఎలా చెప్పగలవు? ఎవరి కాలరైతే నువ్వు పట్టుకున్నావో అతడు మామూలు మనిషి కాదు. మరి ఎవరు? ఒక గుండా. ఈ ప్రాంతంలో ఎవడైనా సరే తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే 1000 అంటే 1000 ఇవ్వాల్సిందే, 5000 అంటే 5000 ఇవ్వాల్సిందే, 10,000 అంటే 10,000 ఇవ్వాల్సిందే. ఎదురు తిరిగితేనా బాబు ఈ కాలు ఆయన కొట్టిందే ఏంటంట, ఈ కాలు ఈయన ఇరక్కొట్టిందే, నీలాగా కొంచెం గట్టిగా మాట్లాడా అంతే ఇరక్కొట్టేశాడు. ఏంటి ఇంత స్టోరీ ఉందా అని ఒకడు వెనక్కేశాడు. బహు దుర్మార్గుడు, ఎప్పుడు త్రాగుతూ, ఎప్పుడు తిడుతూ, ఎవరైనా ఎదురొస్తే తన్నుతూ, కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తూ ఒక గూండాలా ఈ ప్రాంతంలో తిరిగేవాడు. అటువంటి వ్యక్తి ఈరోజు నువ్వు కాలర పట్టుకున్నా ఎదురు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. కారణం తెలుసా? ఒకరోజు అతన్ని ఆ యేసుక్రీస్తు దర్శించాడు, మార్చాడు. అతన్ని యేసుక్రీస్తు మార్చాడు. అతని జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. దానికి నేను సాక్ష్యం. అది సాక్ష్యం అంటే నీ గురించి నువ్వు డబ్బాలు కొట్టుకోవడం కాదు, నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు. సాక్ష్యం అంటే కోర్టులో సాక్షిని ప్రవేశపెట్టండి అన్నప్పుడు సాక్షి వచ్చి తన గురించి తాను చెప్పుకోడు. అతడు ఇలా చేయటము నేను చూశా, అంతేనా? అతను ఆ విధంగా చెప్పటము నేను విన్నా, అతను ఆ విధంగా కొట్టటము నేను చూశా. అంటే ఎదుటి వ్యక్తి చేసింది
నువ్వు చూసిన, అన్నది నువ్వు విన్నా దానికి నువ్వు సాక్షివి. ఇప్పుడు ఈ దొంగ మారాడు, ఈ దుర్మార్గుడు మారాడు, ఇప్పుడు అద్భుతమైన ఆత్మీయునిగా తాను జీవిస్తున్నాడు అని ఎవరు చెప్తున్నారు? చెప్పండి. చూసిన వ్యక్తి చెప్తున్నాడు. ఏమని? అతనిలో గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు. అది సాక్ష్యము. అనగా నీ గురించి, నీలో వచ్చిన మార్పు గురించి చూసిన వాళ్ళు చెప్పటము నిన్ను గూర్చిన సాక్ష్యం. మరి నువ్విచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? నేను దుర్మార్గంగాను దుష్టత్వముతోనూ జీవించేవాణ్ణి, ఎలా పడితే అలా బ్రతికిన వాణ్ణి. అటువంటి బ్రతుకుతున్న నన్ను ఆ ప్రభువు మార్చాడు. ఆయనకు జీవితాలు మార్చేటటువంటి శక్తి ఉంది. త్రాగుబోతులను, తిరుగుబోతులను, మోసగాళ్లను, జోదగాళ్లను, దొంగలను, వ్యభిచారులను ఆయన మార్చగలడు. ఎలా చెప్పగలవు? దానికి నా జీవితమే సాక్ష్యము అని నువ్వు ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. అది బైబిల్ సెలవిస్తుంది. అది ఎప్పుడు సాధ్యము? యేసు ఎటువంటి వారినైనా మార్చగలడు అని లోకానికి నువ్వు సాక్ష్యము చెప్పాలి అంటే అది ఎలా సాధ్యము? నీలో మార్పు వస్తేనే సాధ్యం.